చేసిన వంట మా బాస్ తిని వంటే ఇంత అద్భుతంగా ఉంటే మీ ఆవిడ ఇంకెంత అద్భుతమైన వ్యక్తో అని తెగ మెచ్చుకున్నాడు. మరి మీరేమన్నారు? నిజంగా నా భార్య అద్భుతమైన వ్యక్తి కాదు, అత్యద్భుతమైన వ్యక్తి అని చెప్పాను. థాంక్స్. అలా చెప్తే కుదరదు. మరెలా చెప్పాలి? ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇంగ్లీష్ లోనే చెప్పాను కదా. ఈ ఇంగ్లీష్ లో కాదు, ఆ ఇంగ్లీష్ లో. మీకు అసలు సిగ్గులేదు. సిగ్గుపడితే పనులు జరగవు గాని ఇంగ్లీష్ లో చెప్పు. తెలుగులో చెప్తా. నాకు ఇంగ్లీష్ లోనే కావాలి. తప్పదా? తప్పదు, ప్లీజ్. సరే. థ్యాంక్స్. మీరు కూడా అలా థ్యాంక్స్ చెప్తే నేను ఒప్పుకుంటాను. అది కూడా ఇంగ్లీష్ లో చెప్పమంటావా? తెలుగులో చెప్పండి. సరే గాని పైన కూరలు అద్దెచ్చారా? లేదండి. సరే గాని ఇవాళ అడిగి తీసుకో. సరేనండి. వస్తా. యాండి, సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఓకే. శైలా 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 శైలా, నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా. ఊరంత వరకు వచ్చిందిరా? తాలింపు అయిపోయిందిరా. ఆపరా బాబు. ఏంటి నీ గెంతులు ఆపరా. పోయిందా? ఇవాళ డేట్ ఎంత? మీరు రెంట్ ఎప్పుడు ఇవ్వాలి? 1వ తారీఖు అనుకుంటానండి. ఇలా చేస్తే ఎలాగయ్యా? అది ఊరు నుంచి మనీ ఆర్డర్ రాక మీ అంకుల్ కి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఈసారి కంపల్సరీగా ఇచ్చేస్తామండి, కొంచెం మేనేజ్ చేయండి ప్లీజ్. ఈసారి కంపల్సరీగా ఇచ్చేస్తామండి. మరి ఎప్పుడు ఇస్తారు? ఈ నెల ఫిబ్రవరి కదా అండి, 31st ఇస్తారు. 28th ఇచ్చేస్తామండి. అంకుల్ ఒప్పిస్తానులే. ఏంటి కూరడుతున్నావా? కోరిని అలా కలుపుకూడదు. థ్యాంక్స్ ఆంటీ. అయ్యో, 5 నిమిషాల తర్వాత దించేయండి. అలాగే అండి. మీ చేతో ఏ వంట చేసినా సూపర్ ఆంటీ. ఈ పొగడ్తలకేం కానీ అవతల నాకు పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగే. ఓకే ఆంటీ. ఆంటీ స్వీట్ సూపరు. ఆంటీ షేపులన్నీ అదిరేరా. ఇలాంటి ఆంటీని చేసుకున్న అంకులు ఎంత అదృష్టవంతుడో. ఎం రవికుమార్. పెద్ద బిల్డింగ్, వైట్ బిల్డింగ్ అన్నాడు. ఇదే అయి ఉంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాడు. వస్తున్నా. ఏమండే ఏమండే, నా పేరు సత్యపండి అండి. ఇది మా తమ్ముడు రవిలేనండి. రండి లోపలికి. మీ గురించి అన్ని చెప్పారు. అమ్మయ్యా, తమ్ముడు నా గురించి చెప్పాడనమాట. ఇప్పటికి నిన్ను చూశానమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు. థ్యాంక్స్ బావ గారు. మొహంలో లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. మా తమ్ముడు ఎన్ని గంటలకు వస్తాడమ్మా? ఆయన వచ్చేసరికి రాత్రి 8 అవుతుంది. మీరు లోపలికి రండి, స్నానం చేసి ఫ్రెష్ అవుతారు గాని. రండి. సరేనమ్మా. ఇల్లు చాలా బాగా కట్టినట్టు ఉన్నాడే. గుడ్ మార్నింగ్ ఆంటీ. వీళ్ళు ఈరోజు మాకు రిజిస్టర్ పోస్ట్ వస్తుంది ఆంటీ, మీ దగ్గర తీసి పెట్టుకోరా.
వీళ్ళెవరు? పైన రెంట్కుంటున్నారు. ఓహో. నా పేరు శ్రీ. పేరులో ఒకే అక్షరం ఉంది కాబట్టి 1 అని పెట్టుకున్నాను. నా పేరు భాష, 2 లెటర్స్ కాబట్టి 2. భార్గవ్ 3 కాబట్టి నెంబర్ 3. నా పేరు సత్యపండు, అంటే మీ లెక్క ప్రకారం 4. ఫర్ ద పీపుల్ అన్నమాట. అయితే మనం 4 ద పీపుల్ అన్నమాట. సరిపోయారు. మీకు చెప్పి వెళ్తే ఏ పని అయినా సక్రమంగా జరుగుతుందండి. ఆశీర్వదించండి. అలాగైతే మీ అందరికి జాబ్స్ ఎప్పుడు రావాలి కదా. మరి మేము వెళ్తాం. దేనికైనా టైం రావాలండి. శుభం. ఓకే అండి, మేము వెళ్తాం. ఓకే. హలో యజనా, బాయ్. బాయ్ ఓకే ఆంటీ. వస్తాం సార్. అరే తమ్ముడు, మరదల సెలక్షన్ సూపర్ రా. పెదనాన్న మరదలను చూస్తే తప్పక ఒప్పుకునేవాడేమో. పంతానికి పోయి మీ పెళ్లికి రాలేదు, తర్వాత నీ మీద దిగులతోనే కాలం చేశాడురా. మొత్తానికి హ్యాపీగా ఉన్నారు కదా? ఓకేరా. నాన్న పోయాక చాలా రోజులు ఒంటరితనం ఫీల్ అయ్యా. మీ మరదలే నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసింది. లేకపోతే తమ్ముడు, పై రూము బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చారేంటి? పైనుండే కుర్రవాళ్ళు ఒక అతను మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. పైగా చాలా బుద్ధిమంతులు. అలాగా? ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండడం చాలా కష్టం. అవునులేమ్మా, నిజమే. అంతేకాకుండా నేను పొద్దున వెళ్తే రాత్రి దాకా రాను. వాళ్ళుంటే ఇంటికి సెక్యూరిటీగా ఉంటుంది. చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. బావగారు కొంచెం సాంబార్ వేసుకోండి. వద్దులేమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువ తినేశాను. అవన్నీ సరేలే. మా పెళ్లికి నువ్వు రాకపోయినా ఇప్పుడైనా గుర్తుపెట్టుకుని వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుకో. తమ్ముడు, పెదనాన్నగారికి భయపడి అప్పుడు మీ పెళ్లికి రాలేదు గాని నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసుగా. సరే కానీ ఇంటి నిండా చూడు ఫోటోలు. సెన్స్ ఉండదు బ్యాచులర్. వీళ్ళకి రోడ్లు దొరకడం సరిపోయింది. ఇంకే వీళ్ళు నోట్ చేస్తారు. అరే ఆంటీ, మేము దులుపుకుంటాం కదా ఆంటీ, మీకెందుకు శ్రమ? ఇంటికి బావగారు వచ్చారు కదయ్యా, చికెన్ చేశాను, ఉండండి తీసుకొస్తాను, మీరు కూడా తిందురు గాని. పర్వాలేదంటీ. ఈ మొహమాటానికి ఏం తక్కువ ఉండదు. వెంటనే వస్తాను, వెయిట్ చేయండి. అవునరా, ఆంటీకి మనం అంటే మహా ఇదిరా. ఈ ఏజ్ ఆంటీలకి మళ్ళాంటి కుర్రోళ్ళంటే మంచి క్రేజ్ రా. అవునా? మరి అంకుల్స్ కాలేజ్ అమ్మాయిలంటే ఎంత క్రేజో, ఆంటీలకి కాలేజ్ కుర్రాళ్ళంటే అంత క్రేజ్ రా. పైగా మన ఆంటీకి ఈ అంకులు బోర్ కొట్టేసి ఉంటాడు. మరి అయితే ధైర్యం చేసి ట్రైల్ వేద్దామా? రేయ్, అంకుల్ కి తెలిస్తే మా బాబుకి చెప్పి చెమడాలు ఒలిపిస్తాడరా. తెలిసేలా ఎవడు చేస్తాడ్రా? ఆ. తెలియకుండానే లైన్ వేద్దాం. మరి మన ముగ్గురులో ఎవరిని ట్రై చేద్దాం రా? రే, ఇక్కడ అంతా సమానమేరా, అందరం ట్రై చేద్దాం. ఎవరి అదృష్టం వాడిది. రేయ్, ఛీ, మీకు బుద్ధి లేదురా. హ్మ్. బాగుపడరా. భార్గవ్ ఇదిగో. థ్యాంక్ యూ ఆంటీ. పర్వాలేదు. నిజంగా ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎంత భయపడ్డానో తెలుసా? ఈ ఊరది ఎలా ఉంటుందో అని. కానీ నిజంగా చాలా బాగుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నిజంగా చాలా బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ క్లైమేట్. హలో, ఆ? మీ పేరు ప్రియ కదూ? అవును. మీ హైట్ 1 2 3 4 5 2 కదూ? అవును. సైజు 32 28 32 కదూ? అవును. మీరు అమీర్పేట్ చర్మాస్ దగ్గర ఉంటారు కదండి? అవును. రోహిణి అపార్ట్మెంట్సే కదా? అరే, మీకెలా తెలుసు? ఫ్లాట్ నంబర్ 104 కదా? అరే, ఇంత తెలిసినా ఒకరి గురించి ఒకరికి పరిచయం లేదా? యాక్చువల్ గా తిను నేను మేమిద్దరం లవర్స్ అండి. What a సరదా wonder. గేమ్ ఆడుకుంటాం, మీరు వెళ్ళండి. టింగ్ టింగ్ టింగ్. అవును, చిరంజీవి గారు ఇలా చేస్తారు కదా, ట్రై చేద్దాం. కాదేమో.
మనకేంటి ఓకే 1 2 3 4 5 6 ఇలాగంట ఇలాగా కాదులే ఇలా 1 2 3 4 5 6 అబ్బా ఇలా కూడా కాదే ఎలా చేద్దాం అబ్బా ఓకే 1 2 అన్నగారి స్టైల్ వచ్చేసి మనకి కుమ్మేచాం 1 2 ఒకసారి మళ్ళీ ట్రై చేసుకుందాం ఏంటి అలా చెప్తానంటే అయ్యి బాబాయ్ అన్నగారి స్టైల్ ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు? తిరగడం ఏంటి, ఈ గెంతులు వేయడం ఏంటి, ఏంట్రా ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? నీ లవ్ ఏమన్నా? ఏం చేస్తాం రా మన దగ్గర తిండి తిప్పలకి డబ్బులు లేవు ఇలాగైనా సాంగ్ ఇంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఒరే ఇదే డబ్బులు ఏమైనా ఉన్నాయా ఏం లేవురా నిల్లు. అరే మామ నీ దగ్గర ఏమైనా ఉన్నాయా నా జోబులో కూడా ఎంత ఎదిగినా చిల్లి గవ్వ కూడా లేదురా. అవునులే జోబులో డబ్బులు ఏమన్నా పిల్లలు పెడతాయా కాదురా ఇప్పుడు ట్రై చేయరా నీకే. మంచి ఐడియా రా రై విక్రమ్ గారిని బోల్తా కొట్టిస్తే మనకేమైనా డబ్బులు వస్తాయంటావా ఆహా అంటే ఫోన్ చేసి రానా ట్రై చేయరా నీకే. ఫోన్ చేసి రారా. వద్దురా అసలే కింద ఎస్టీడీ బూతోడికి 50 రూపాయలు బాకీ కిందకి వెళ్ళాను అనుకో మళ్ళీ తిరిగి అంబులెన్స్ లోనే వస్తాను రా మన ఓసీ అకౌంట్ ఆంటీ ఫోన్ ఉంది కదా అందులో చేసేరా. ఓకే కిందకెళ్ళి ఆంటీ దగ్గర ఫోన్ చేసా ఓకే విక్రమ్ గాడు రావడం మనకి ఓకే. డబ్బులు ఇవ్వడం. ఓకేనా ఓకేరా. ఓకే బాబాయ్ కుమ్మేసా ఓకే గన్ మనోడు మంచి స్పీడ్ లో ఉన్నాడు రా. మనోడు ఎలాగైనా మనాడు విక్రమ్ ని ట్రాప్ చేసి తీసుకొస్తారా. మనోడు విక్రమాదిత్య లాంటాడు తప్పకుండా తీసుకొస్తాడు. ఈ రోజు Full enjoyment రా. మంచి బిర్యానీ కూడా యా. చేయొచ్చు. ఆంటీ వచ్చిన ఫోన్ చేసుకోవచ్చా పర్వాలేదు చేసుకో. థ్యాంక్ యూ ఆంటీ ఎంగేజ్ ఆంటీ హలో హలో అరే విక్రమ్ నేను రా భార్గవ్ రేయ్ ఫారెన్ నుంచి నీకు గిఫ్ట్ తెప్పించాను నువ్వు వచ్చే వరకు అది సస్పెన్స్ అవునారా? ఒకసారి రారా తప్పకుండా. అది భార్గవ్ రెంట్ విషయం ఊరు నుంచి ఇంకా చెక్ రాలేదంటే చెక్ విషయమేమో కానీ రెంట్ క్లియర్ చేయకపోతే అంకుల్ మిమ్మల్ని క్లియర్ చేస్తారు. అంత మాట అనకండి ఆంటీ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు బస్ పాస్ కూడా డబ్బులు లేక ఎక్కడ వెళ్ళాలని నడుచుకుని వెళ్తున్నాను అయ్యో అలాగా. ఈ 100 నీ దగ్గర నుంచి ఖర్చులకు పనికొస్తాయి. మీరు చాలా పెద్ద మనిషి ఈ ఆంటీ మొహమాటానికి ఏం తక్కువ లేదు. థ్యాంక్ యూ ఆంటీ ఓకే వెళ్ళొస్తాను ఆంటీ సరే. ఒరేయ్ గిఫ్ట్ అని చెప్పాను కదా ఇదే మరి దీనికి డబ్బులు ఎవరిస్తారా ఎంతరా? నువ్వు నా ఫ్రెండ్ కదరా జస్ట్ 2000కి ఇచ్చేస్తా 2000. అవునరా థ్యాంక్స్ రా ఒరేయ్, 200 ఎక్కువ ఉన్నాయిరా? నేను లెక్క పెట్టుకుంటాను లేరా ఎంత మంచోడు. అబ్బో, బాగానే ఉంది. చీప్కి ఇచ్చాడు. ఏయ్, మంచోడు. అయ్యో ఇదేంట్రా మామూలు దువ్వేనా? అవునరా దువ్వే అమెరికా నుంచి తీసుకొచ్చాం ఒరేయ్ దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని రాసిందా లేదు. మరి మేడ్ ఇన్ అమెరికాగా ఓహో ఇంత ఆలోచిస్తావేంట్రా బాబు నిజమేరా. ఓకే ఓకే ఓకే
₹2 ఖరీదు చేసే దువ్వెనా 2000 అమ్ముతావురా? నీలా మోసం చేసిన వాళ్లకు చెమటా వచ్చే పురాణంలో ఉన్న శిక్ష ఏంటో ఏమైందా? వాతా మోతా. అరే అమ్మ భయపడరా. ఏమైంది అబ్బా! 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 అయిపో రేయ్. అబ్బా! నేను చేసినారా చీడమ్మా. ఒరే బెనం తీసుకొని మాతలు పెట్టినమ్మా. ఒరే అప్పుడప్పుడు నా లోపలికి సుపరిచితుడు దూరిపోతున్నాడు. అవునరా, ఉన్న అపరిచితుడు సినిమా చూసి నుంచి నాలో ఏదో జరిగిపోతుందిరా. అవురేమోనైపోతున్నాను, సుపరిచితుడైపోతున్నాను. నాకేం జరిగిపోతుంది ఏమనుకోకరా. సారీరా, సారీరా, కాల్చేది కాకుండా మళ్ళీ కాల్చుకోరా. సారీరా. వస్తానురా, వస్తానురా. అబ్బా ఎల్రా. అబ్బా దెబ్బ గట్టిగా తగిలినట్టుందిరా. అరే మధ్యలో సుపరిచితుడు గొడవ ఏమంటారా? కాల్చేడు. ఒరేయ్ చచ్చివాడ్రా. ఎవర్రా బాబు? జాగ్రత్త రే. హాయ్ ఆంటీ, ఎవరమ్మా నువ్వు? నా పేరు ప్రియా. నేను భార్గవ్ ఫ్రెండ్ని. భార్గవ్ వాళ్ళు ఉన్నారా ఆంటీ? వాళ్ళ పైన ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ, బాయ్. ఫోన్ వచ్చినట్టుంది, చూసొస్తాను. ఈ అమ్మాయి పైకెళ్ళి ఏం చేస్తుందబ్బా? ఏమో చూద్దాం. ఏ గంగూర తోటగాడ కప్పుగాచే ఏ కోడిగుడ్డ వెలగాడ ఎదురు చూసే ఏ గొంగూర తోటగాడ కప్పుగాచే కోడిగుడ్డ వెలగాడ ఎదురు చూసే ఇంతలో మునిగిపోయి తిట్టినానే తందనాన తందనాన తానాన ఏ హాయ్ భార్గవ్, ఏంటి హుషారుగా డాన్స్ చేస్తున్నావు? ఏదో జస్ట్ అప్పుడప్పుడు అలా. ఏంటి భార్గవ్, మన పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? ఇక్కడ నువ్వేం పట్టించుకోకుండా ఉంటే అక్కడ మా ఇంట్లో వాళ్ళు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు తెలుసా? నేనేమైనా ఖాళీగా ఉన్నాను ప్రియా? నేను ట్రై చేస్తున్నాను కదా, కొన్ని రోజులు ఆగాలి కదా. ప్లీజ్. ఏంట్రా మావా, మాకు పరిచయం చేయవా? కొంచెం అలాంటిదే. సిగ్గుపడింది చాలు కానీ మీ ఫ్రెండ్స్ ని పరిచయం చేయవా? వాళ్ళు ఇక్కడ ఉండాలిగా. సర్లే పరిచయం చేస్తానులే. నీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ప్రియా. ఓకే, వీళ్ళు మన ఫ్రెండ్స్. వీడు 1, వీడు 2. ఈ హాయ్. వంటలేంటి? ఓకే, వీడు శ్రీ 1, అందుకే 1. ఆహా. వీడు భాష 2 పదాలు కదా, భాష. అందుకే 2. నేను భార్గవ్ 1, 2, 3. భలే పేర్లు పెట్టుకున్నారు కానీ మన ఈవినింగ్ మీట్ అవుతాం. ఓకే ఓకే ప్రియా. See ఓకే you, బై, టేక్ bye. కేర్, లవ్ యు. బాయ్. మావా, అరే మావా. భలే ఛాన్స్ కొట్టావురా. ఏంటి మరి కథ ఎంతవరకు వచ్చింది? పెళ్ళేనా? అంతే ఆ? అంతే. ఆ? ఆ? అరే నాకు తిక్కేసేస్తున్నా. అయితే ఏంట్రా డాన్స్ అది. అయ్యి బావా, అయ్యి. బ్యాండ్ అయ్, అది. అయ్, అయ్. అయ్, అయ్.
అది అది అదిరా బాయ్. ఓకే బాయ్ ఆంటీ. బాయ్. ఆ? ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు? ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? భార్గవ్ కోసం అని చెప్పింది కదా. ఓహో, రూమ్ కి అమ్మాయిని కూడా తెచ్చుకుంటున్నాడు అనమాట. బాగా అపార్థం చేసుకోకండి, ఎవరో క్లాస్మేట్ అయి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ సామాలు, నీట్నెస్ ఉండదు వీళ్ళకి. చూడు ఇల్లు ఎలా పెట్టారు. అయ్యో, ఏంటంటే ఆ? మీరిక్కడ? మీరు వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు వస్తే పట్టించాను. థ్యాంక్స్ ఆంటీ, మీరు చాలా మంచివారంటీ. పొగడ్తలకేం తక్కువ లేదు కానీ 25వ తారీఖు వచ్చింది రెంట్ మాట ఏం చేశారు? అది వర్కౌట్ కాలేదంటీ. ఎలాగయ్యా ఇలా చేస్తే? ఏదో ఒకటి చేసి నా రెంట్ నాకు ఇవ్వండి, లేకపోతే అంకుల్ ఇల్లు ఖాళీ చేయించేస్తారు. నేను ఇంకేం చెప్పలేను, తర్వాత మీ ఇష్టం. అలాగే ఆంటీ, తప్పకుండా ఇచ్చేస్తాను. బాయ్ ఆంటీ. ఈ అంకుల్ గాడేంట్రా మనకు విలన్లా తయారయ్యాడు. ఏంట్రా ఏంట్రా ఈ అంకులు? జాబ్ లేని కుర్రాళ్ళు, దేవుడిచ్చిన తమ్ముళ్ళు అనుకోవచ్చుగా. ఏంటి రెంట్ గురించి ఇంత ఇబ్బంది పెడతాడు? పిల్ల లేదు జల్ల లేదు, ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటాడ్రా? రై, రెంట్ ఇవ్వకపోవడం మన తప్పు. తప్పు మందరు పెట్టుకొని వాళ్ళంటే ఏం ఉపయోగం? ఈ అంకుల్ని ఏదో ఒకటి చేయాలరా. అవునరా. రేయ్, ఏం చేయదు, రెంట్ కడదాం. వీడు ఇలాగే మాట్లాడతారా. ఈ అంకుల్ని గురించి తీవ్రంగా ఘోరంగా మనం ఆలోచించాలరా. అవునరా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏదో ఒకటి చేయాలి. నా మాట విను. లేదు నాన్న, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆమె మన కులం కాదంటే వినవే. పుట్టగానే ఎవరికి కులాలు లేవు నాన్న, వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి. నువ్వు అవన్నీ చెప్పొద్దు. కులం తక్కువ సంబంధం నేను ఒప్పుకోను. సారీ నాన్న. అంటే నా మాటకు విలువ లేదా? ఒరేయ్, ఒక్కగానొక్క కొడుకువని నిన్నెంత అల్లారముద్దుగా పెంచానురా. ఈ చేతుల మీద నిన్ను ఆడించి పాలించి పెంచితే, ఇంత వాణ్ణి చేస్తే నువ్వు నా గుండెల మీద తన్నుతావురా? లేదు నాన్న, నేను మధుకిచ్చిన మాట తప్పే ప్రసక్తి లేదు. అయితే నా మాట కూడా విను. నా మాట కాదని ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కడితే నీకు తండ్రి ఉన్నా లేనట్టే. నేను చచ్చినా నా శవాన్ని కూడా చూడటానికి వీల్లేదు. నాన్న, అంత మొండి పట్టు పనికాదు. అంటే నీకు ఈ తండ్రి అక్కర్లేదురా? వస్తానురా, నీ ముఖం చూపించుకో. నాన్న, జీవితంలో నా గుమ్మం తక్కువ. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు, ఈరోజు నాన్నగారి వర్ధంతి కదా. నేనే కదండి మీ ఇద్దరిని విడదీసిన పాపాత్మురాల్ని. నువ్వేం చేస్తావు మధురా? కుడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఎరా బండుడా, తెలిసిందా? ఆడితే ఆడాలి. నీకు కూడా తెలిసిందా? కుడితే కొట్టాలిరా, రఫ్గా. ఇంకా టైం ఉందిలే. ఓకే, మనం పాట దగ్గర ఉన్నాం కదా. ఓకే, కంటిన్యూ. రే బండుడా, ఇనుకో నువ్వు కూడా. ఓకే, కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలిరా, రప్ప ఆడాలి. ఓకే, కొంచెం బెటర్మెంట్ దింపేద్దాం. అబ్బో కాలుతుంది. ఇది ఓకే. చిచ్చి దుప్పటి తీసుకొస్తానండి, మళ్ళీ పెట్టే. చిచ్చే అబ్బా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? వసిన ఆగే. ఏంటి? ఓకే, పేపర్లు ఉన్నాయి, ఇదేనా అడ్జస్టే. అమ్మాయ్యా, అమ్మాయ చారు పెట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అబ్బా? ఓకే, ఆలు చేద్దాం. నూనెది
అవును నూనె కావాలి కదా, ఓకే ఎత్తుకుదాం. లేదే, పక్క డబ్బాలో చూద్దాం. దీంట్లోనూ లేదు. మూడోది నువ్వు లేదేంట్రా? ఏంటి రే బాబాయ్, నూనె లేదు కొనుక్కోడానికి 50 రూపాయలు ఎవరా? ఎక్కడిరా? నువ్వు ఇలాగంటే వెళ్ళరా బాబు. రేయ్ ఆ, మా ఫ్రెండ్ ఒకడు ఒక పెళ్ళైన ఆంటీకి లైన్ వేసి పటాయించాడ్రా. వాడి మెయింటెనెన్స్ అంతా ఆ ఆంటీయే చూసుకుంటా. వాడు అదృష్టవంతుర్రా. అసలే ఆంటీ పరక మనం చేస్తుంటే మధ్యలో ఈ సత్తుపండు ఒకడ్రా ఏ, పానకం ఇవ్వాలి మనకెందుకే? ఒరేయ్ వాడు మనం లేం చేయలేరా. వాని కథ మనం తర్వాత చూద్దాం గాని పదండ్రా. ఓకే ఓకే మేడం, మీరేంటో గానీ నేను మాత్రం నా ప్రియాకి అన్యాయం చేయలేనురా. ప్రియాని గుర్తు చేసుకుంటున్నావమ్మా? అంత సిన్సియర్ లవ్వా? రే అయినా కళ్ళమకండం మన చేతిలో ఉంటుందిరా. కళ్ళైతే కనగలుగుతాం కానీ దాంట్లో ఏమొస్తాయి మనకు తెలియదురా. నేను కనుక పొరపాటు ఆంటీ నా కల్లో చూశాను అనుకో, నేను తట్టుకోలేనురా బాబు. అది ఓకే, అందుకే మనం కామ్ అయిపోతాం అన్నమాట. మనకి ప్రియా ఉండగా వేరే ఆడవాళ్ళు చూసే అలవాటు లేదమ్మా. అసలు వేరే ఆడవాళ్ళ గురించి కళ్ళ కనరా నేను. ఏంటి ఆంటీకి చెప్పేమంటావా? మధ్యలో ఆంటీ ఎందుకురా? ఏంటి ఆంటీకి ప్రియా చెప్పేమంటావా? రాకుండా ఇవన్నీ ఎందుకురా? టెన్షన్ పడకు, మన పన్నెండు మనం చేసుకోవాలి అంతే. నేను తాలింపు పెడతాను. రేయ్ మా దగ్గర ఆ పప్పులేం ఉడకవురా. అయితే ఎవరికెత్తానే ఏ చూద్దాం, కొడితే వెళ్ళు. కొట్టాలి రా చిక్సు కొట్టాలి బండడా రే, కొడితే కొట్టాలి రా చిక్సు కొట్టాలి, ఆడితే ఈడేంటి ఇంత ఆడాలి రా సిన్సియర్గా అయిపోయాడు? ఆడాలి. కొత్తనగా రండన్. భార్గవ్ రే విక్రమ్ రారా. విక్రమ్ గడు వచ్చాడు. ఏంట్రా ఫారెన్ నుంచి అది గిఫ్ట్ తెచ్చాను. ఓ ఫారెన్ నుంచి గిఫ్ట్ కదా, తీసుకొస్తున్నా. మంచోడు. ఏయ్ అవునా? క్యాష్ తెచ్చావా? క్యాషా? గిఫ్ట్ అన్నావు కదరా. అంత సీన్ లేదమ్మా, నేను తీసుకుంటుంది జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. ఓహో. యాక్చువల్ గా బయట 10,000, ఆహా. కానీ నువ్వు నా ఫ్రెండ్ కదా జస్ట్ 1000 రూపాయలకి ఇచ్చేస్తాను అంతే. 10,000 రూపాయలది ఆ, 1000 రూపాయలకి ఇస్తున్నావా? తీసుకోరా. ఆ, 1 2 3 తీసుకోరా. ఓకే థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. అయ్యే. తీరా టోపాజ్ బ్లేడ్. టోపాజ్ బ్లేడ్ కదరా? మరక్కడే తప్పులో కాలేసావు. ఇది మామూలు బ్లేడ్ కాదురా, ఫారెన్ లో తయారైన వెరైటీ బ్లేడ్. అలాగా? మరి దీనిపై మేడి నుండి ఉంది కదరా? అయితే గడ్డం గీసుకోవచ్చు కదరా. దీంట్లో జుట్టు కూడా గొక్కోవచ్చు. ఆ? అవునరా, నువ్వు నమ్మట్లేదా? నిజంరా రే, జుట్టు కూడా గొక్కోవచ్చు రే. మేడి నుండి అని ఉంటేను ఇది మేడి నుండి అని రాసిందేంట్రా? ఓస్, అదే రే, కవర్ మాత్రం మేడ్ ఇన్ ఇండియా రా. లోపల ఉన్న బ్లేడ్ చూడు, అది మాత్రం మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉండదురా. నిజమేరా? ఒరే మన విక్రమ్ గాడు వచ్చిన సందర్భంలో మనం అందరం పార్టీ చేసుకోవాలరా. కదా మన దగ్గర డబ్బులు ఒరే ఇది తీసుకొని అలాగేరా. వేడి వేడిగా బిర్యానీ తీసుకురా. నెల రోజులేదురా. అలాగెళ్ళరా. ఓకే
టోపాజ్ బ్లేడే కదరా ఇది. బాగా చూసుకో. చేతులు కడుక్కోరా. అది పెద్దరా మామ. కదా కుంభు. ఏయ్! ఆ! 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 రూపాయి ఖరీదు చేసే బ్లేడు 1000 రూపాయలకు అమ్ముతారా? ఇప్పటిదాకా కామ్గానే ఉన్నావు కదరా. కామ్గా ఉన్నది నేను కాదురా, సుపరిచితుడు రా. వాడెవడ్రా? వాడేరా సుపరిచితుడు. మోసం చేసే మీలాంటి వాళ్లకు చెమడా ఒల్చే పురాణంలో ఉన్న శిక్ష ఏంటో తెలుసా? మేకు పీకు. నన్నే దోస్తా ఎవడా పిచ్చాడు? లేరా? ఏయ్! నన్నే రాంటారా? రానకపోతే ఏమంటాడా? నడు. ఎరా రేయ్ ఏడ్రా నన్నే దోస్తా ఎవడా పిచ్చాడు? మిమ్మల్ని నేనేమన్నా అన్నాను అంకుల్? నన్ను అంకుల్ అంటాడా? అంకుల్ అరే చూడరా. యాక్చువల్ గా మాడి కొంచెం స్క్రూలు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కాదురా, ఈడు ఎప్పుడు లూజ్ లాగానే ఉన్నాడు. సారీ అంకుల్, సారీ. రేయ్, రేయ్, పోండ్రా, బయటికి పోండ్రా. రేయ్, ఏంట్రా నువ్వు ఇక్కడ? రేయ్, ఇట్లాంటి అడ్డమైన వేషాలు వేసారంటే మర్యాదగా ఉండదు. అడ్డమైన పిచ్చోళ్ళందరినీ తీసుకొచ్చావంటే ఇల్లు ఖాళీ చేపిస్తారు, జాగ్రత్త. అర్థమైందా? ఏంటో పేపర్ అంతా సీరియస్ గా చూస్తున్నావు? ఏమండి ఈ యాడ్ చూసారా? ఏంటిది? వెరీ ఫేమస్ న్యూమరాలజిస్ట్ శివజ్ఞ శర్మ గారిని మనం కలుద్దామండి. దానివల్ల ఏంటి ఉపయోగం? నా పేరు మధుర కదా, అందులో లెటర్ చూసి ఏవైనా తప్పులున్నాయేమో చూస్తారండి. అదే ఎందుకు? అయ్యో, ఇంటికి వాస్తుకు మళ్ళే మనిషికి న్యూమరాలజీ చాలా అదృష్టాన్ని కలిగిస్తదండి. ప్లీజ్ అండి, వెళ్దామండి. నువ్వు అడిగితే కాదన్నని నీకు తెలుసు. నా పేరుతో పాటు మీ పేరు కూడా చూపిస్తాను. ఓకే, నువ్వు అడిగితే పేరేంటి నా ప్రాణమే ఇస్తాను. అయ్యో, అంత మాట అనకండి. సరే సరే, నువ్వు నా ఆరో ప్రాణం, సరేనా? పొండి. పోదాం సాయంత్రం న్యూమరాలజిస్ట్ దగ్గరికి. ఓకే. ఏంటండి చూస్తున్నారు? మన ప్రాపర్టీ అంతా నీ పేరును మార్పించాను. అయ్యో, మీ పేరు మీద ఉంటే ఏమయ్యేది? న్యూమరాలజీ ప్రకారం నీ పేరునే లక్కీగా ఉందని జ్యోతిష్కుడు చెప్పాడు. పైగా నువ్వంటే ఇష్టం కూడా నాకు. మనిద్దరిలో ఎవరి పేరు మీద ఉన్నా చెందేది మన పిల్లలకే కదండి. మీకు బహుమతిగా అచ్చం మీలాంటి బాబుని కనీసిస్తాను. లేకపోతే ఓకే, మరి ఇంకెందుకు లేటు, రా. హాయ్ భార్గవ్. హే ప్రియా, వాట్ ఎ సర్ప్రైజ్. హే ప్రియా, నువ్వేంటి ఇక్కడ? ఎన్నాళ్ళైంది నేను కలిసి? Come on. ఏంటి? Love you.
స్వీట్ ప్రియా. బాయ్, లవ్ యూ. ఎస్. కమిన్ సార్. కమిన్. మీ పేరు? విక్రమ్ సార్. మెగాస్టార్ ఎవరు? చిరంజీవి. పవర్ స్టార్ ఎవరు? పవన్ కళ్యాణ్. సూపర్ స్టార్ ఎవరు? రజనీకాంత్. తెలంగాణని ఇంటి పేరుగా చేసుకున్న నటి ఎవరు? శకుంతల. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నటి ఎవరు? విజయశాంతి. ఏంటి సార్ ఇంత తేలికైన ప్రశ్న అడుగుతున్నారు? కాస్త కష్టమైన ప్రశ్న అడిగితే బాగుంటుంది కదా సార్. కొంచెం పవర్ఫుల్ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది కదా సార్. అలాగా? అయితే నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు? అదేంటి సార్? నువ్వేమైనా బంధువా బామర్దవా నీకు ఫ్రీగా ఉద్యోగం ఇవ్వడానికి? సార్ ఉద్యోగం అంటే క్వాలిఫికేషన్ చూసి ఇస్తారు కానీ డబ్బులు తీసుకుని ఇస్తారా సార్? రేయ్ నీ అబ్బరే, నా కొడుకులారా, ఉద్యోగం అంటే Excuse డబ్బులతో me? అమ్ముకుంటారా? May I come in, sir? రేయ్ హాయ్ హాయ్ బేబీ. ఈడెవడు? హాయ్ హాయ్ ఐమ్ రేమో. రేమో రేమో. హాయ్ బేబీ, హౌ డు యు డు? హాయ్ బేబీ, హౌ డు యు డు? యు బ్యూటీ స్మైల్. రాస్కల్. ఇక్కడ ఏం జరిగింది? వస్తాను సార్. ఓకే ఓకే. ఏం చేశానో ఏమో నాకే తెలియట్లేదు. నెక్స్ట్. నవగ్రహాలవి. నమస్కారం సార్. కూర్చోండి. నమస్తే, కూర్చోండి. మీ పేరు? నా పేరు మధుర అండి. స్పెల్లింగ్ ఏమని రాస్తారు? MADHURA. MA మధుర అని రాస్తానండి. మధుర. ఎం అంటే 4, ఏ అంటే 1, టోటల్గా 4. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 29/06/1985. 11. 11 + 6 17. 1 + 9 10. 10 + 8 18. 18 + 5 23. 23 + 17 40. 40 + 4. 4కి 4 బ్రహ్మాండంగా సరిపోయింది. 4కి 4 బ్రహ్మాండంగా సరిపోయిందమ్మా. మీ పేరు చెప్పండి. రవి అండి. రవి. RAB. 1 + 2 3. 3 + 4. మీరు ఏమనుకోనంటే ఒక్క మాట, మీ పేరు కన్నా చెప్పండి. చెప్పనా? మీ పేరు కన్నా మీ భార్య పేరు మీదే బలం ఎక్కువగా ఉంది. మీ ప్రాపర్టీలు, ఆస్తులు తదితరమైనవి అన్నీ మీ భార్య పేరు మీద కనుక పెడితే మీకు మరింత అభివృద్ధి కలుగుతుంది. మీరేమంటారు? అలాగే, ఎవరి పేరు అయితే ఉంది అలాగే మారుద్దాం. మీ జాతకాలు, గ్రహ బలాలు అన్నీ రాసిస్తాను. అంతా మీలే జరుగుతుంది. ఓకే అండి. సరేనమ్మా, తీసుకోండి. వెళ్ళండి. వస్తామండి. మంచిది. నమస్తే. అవునయ్యా, ఆ రషీద్ గారిని పంపించాను, ఏమైంది? వాడిని అప్పుడే పంపించాను కదా, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు? అది గవర్నమెంట్ పని కదా సార్, అందుకని. గవర్నమెంట్ పనిలో తొక్క, త్వరగా చేయండి. అలాగే సార్. ఇంత డిలే చేస్తే ఆ ప్రాజెక్ట్ అక్కలేదయ్యా. కాదు సార్. పెట్టే ఫోను ఇంకెప్పుడు చేయకు. సారీ సార్. పైన కూరలో రెంట్ ఇచ్చారా? లేదండి, వాళ్ళకి ఇంకా మనీ ఆర్డర్ అందలేదంట. నీ అలసే వాళ్ళని ఇలా పాడు చేసింది. వెంటనే వాళ్ళని ఖాళీ చేయమను. అంత కోపం పెంచుకుంటే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగిందంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఇప్పుడో జాయిన్ అయినప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు, 3 నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదు. మీ కోపం పోవాలంటే ఏం చేయమంటారు? ఏం చేస్తావు? ఏం చేస్తానా?
సార్ సార్ నన్ను పనిలో నుంచి ఎందుకు తీసేశారు? ఏదో పనులు చేసి తీసేకుండా ఉంచుతారా? పోరా బయటికి. సార్ ఎక్కడైనా కొట్టండి కానీ కడుపు మీద మాత్రం కొట్టకండి సార్ నన్ను. ఏయ్, ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? పో. నన్నే ఉద్యోగం నుంచి తీసేస్తావు కదా? పోరా బయటికి. పో. నీ అంతు చూస్తా. నిన్ను వదిలిపెట్టాను నేను. ఉద్యోగం బాగుంటారా? ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను బానే ఉన్నాను. వెంటనే అది దిగిపోతే మీరు బాగుంటారు. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. ఏయ్, నాకు ఈ హరికథలు చెప్పకండి అయ్యా. దిగినప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు, నెలలు గడుస్తున్నాయి కానీ అద్దె రావటం లేదు. ఇంతకీ మీకు అద్దె ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? కాస్త టైట్ గా ఉంది సార్, ప్లీజ్ సార్. మీకు 2 రోజులు టైం తప్పకుండా ఇస్తాను, ఉండటానికి కాదు, ఇల్లు ఖాళీ చేయడానికి. రోజుల్లో అద్దె ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనలో ఎవడో కూడా ఆంటీని లైన్ లో లాగితే మనకి ఈ ఖర్చులకి డబ్బులు వచ్చేవి, మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయేవి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినట్టు అయిందిరా. కానీ మళ్ళీ అంకుల్ గడు ఒకడు రా మనకి అడ్డుగా. రే కొంపతీసి అంకుల్ వేసేస్తావేంటి? అవసరమైతే అది చేస్తాం. పాపం ఆంటీ చేసుకోవడమే అంకుల్ చేసిన పాపమారా? పాప పుణ్యాలు ఈ కలియుగంలో లేవురా మావా. ఎవరిని కష్టపెట్టకుండా ఒరే అంకుల్ ఏ హార్ట్ అటాక్ తోనో పోతే ఎంత బావును. ఆ తర్వాత ఆంటీని ఓదార్చి దగ్గరయ్యి తోడయ్యి నీడకి ఒకరమయ్యి సోది కాదురా మామ, జరగబోయే సినిమా మామా. నీ మొహం చంపేంత ధైర్యం ఎవరికి లేదు గాని మూసుకొని పడుకోరా. మన కష్టాలు ఎలాగైతే ఎప్పుడు తీరుతారా? మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో అయితే. ఏదో సోది నస్స. పడగా పడగా. రషీద్, రే రషీద్, రషీద్, నేను విన్నది నిజమేనా? నేను ఉద్యోగం నుంచి తీసేశారట? ఏమేం చెప్పరా? నన్నే ఉద్యోగం నుంచి తీసేస్తారా? వాడి కంపెనీ గురించి రాత్రనక పగలనక కష్టపడి పనిచేశాను రా. ఆ రకంగా ఎవడు పనిచేయరా? ఆపు తెలియనోడు నన్నే పనిలోంచి తీసేస్తాడా? ఈ రసీద్ గారి గురించి వాడికి తెలియదు. ఏమనుకుంటున్నాడు వాడు నన్ను గురించి? రషీద్, రిలాక్స్ రా, రిలాక్స్. ఎలా ఉండమంటావు? ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయలు లెక్క తేడా వచ్చిందని నన్నే ఉద్యోగం నుంచి తీసేస్తాడా? వాడిని వదిలిపెట్టను రా, ఏదో ఒకటి చేసి తీరుతాను. నన్నే ఉద్యోగం నుంచి తీసేస్తాడా? నన్నే ఉద్యోగం నుంచి తీసేస్తాడా? వాన్లాంటి వాళ్ళని ఇంతమంది చూశాను రా. అవమానంతో నా తల తిరిగిపోయింది, తల కొట్టేసినట్టయిందిరా. అందరి ముందు నన్ను అవమానపరుస్తారా? ఎలాగైనా సరే వాణ్ణి వదిలిపెట్టను. ఒట్టేసి చెప్తున్నాను రా. వాణ్ణి ఈ లోకంలో నుంచి తీసేయకపోతే నా పేరు రషీదే కాదు. చూడు ఏం చేస్తాను. రషీద్, యాండి లేవండి, ఈరోజు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలని చెప్పారు కదా. లేవండి, లేచి స్నానం చేయండి. నా స్నానం అయిపోయింది. యాండి లే. యాండి
ఏమండి? ఏమండి? అన్ని డీటెయిల్స్ కూడా వచ్చాయి. ఓకే సార్. మీరు పైకి వెళ్ళి వెతకండి. అలాగే సార్. ఏమైనా ఆధారం దొరుకుతాయో. ఆ యాంగిల్ కూడా కవర్ చేయి. ఈ హత్య ఎలా జరిగిందమ్మా? ఏమో ఇన్స్పెక్టర్, రాత్రి మామూలుగానే పడుకున్నాం. ఉదయం నిద్ర లేచి స్నానం చేసి వచ్చేలోపు ఇలా జరిగింది. అంటే మీరు స్నానానికి వెళ్ళాక జరిగిందా? అంతకు ముందే జరుగుండొచ్చు, కానీ నేను గమనించలేదు. మరి మీ క్యాట్ కూడా వినిపించలేదా? నేను గాఢ నిద్రలో ఉంటే ఎంత అలికిడైనా నిద్ర లేవను. లేచాక స్నానం చేసి ఆయన్ని లేపడం నాకు అలవాటు. ఈ రోజు అలాగే నిద్ర లేపాను. చూస్తే ఇలా అయింది. మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు ఇన్స్పెక్టర్, నాకు తెలిసి ఆయనకి శత్రువులు లేరు. హత్య జరిగిన విధానం చాలా మిస్టరీగా ఉంది. చోరీ జరగలేదు, ఏ వస్తువు పోలేదు, పెరుగులాట లేదు, పక్కన మీరున్నా మీకు తెలియలేదు. వీళ్ళెవరు? మా ఇంట్లో సార్ మేమంతా అద్దెకుంటున్నారు. పైన పోర్షన్ లో రెంట్కుంటున్నాం సార్. నా పేరు శ్రీ సార్. చాలా కాలం నుండి ఇక్కడే ఉంటున్నాం సార్. వీడి పేరు భాష. వీడి పేరు భార్గవ్. మీరేం చేస్తారు? అయ్యో తమ్ముడు, తమ్ముడు, నిన్ను చంపాల్సిన అవసరం ఎవరు కలిగిందిరా? సార్ మా తమ్ముడు చాలా మంచివాడు సార్. నాకు తమ్ముడు అవుతాడు సార్. మీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది సార్, అనుమానం ఉంది సార్. ఇంత మంచివాడిని సార్, ఇంత మంచివాడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది సార్? చెప్పండి సార్. తమ్ముడు సార్, అది ఆంటీ, జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం ఆంటీ. మీకు మేము ఉన్నాం ఆంటీ. అందుకే కదరా మా తమ్ముడిని చంపింది. ఆంటీ ఏడవకండి. ఏడవకుండా ఎలా ఉంటుంది? అంకుల్ లేని లోటు మేము తీరుస్తాం ఆంటీ. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? సార్ అది కాదు సార్, అంకుల్ చేసే పై పనులు మేము చేసి పెడతామని. రాళ్ళ కొడతా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఏమనుకుంటున్నావు? ఆమె నా మరదలరా? మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మేము ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు ఏ ఉద్దేశంతో అన్నా నాకు ఆ ఉద్దేశమే వినపడుతుంది. రేయ్, పదండ్రా. అలాగే పదరా. కొండ్రా. పదరా. పాపరా ఆంటీ. ఆ ఎదురింట్లో రవి హత్య చేయబడ్డాడు తెలుసా? తెలుసండి.
లాస్ట్ టైం ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది ఇంటర్వ్యూకి చెప్పు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత జంతువు వచ్చింది. అవునా? నిజంగా చాలా ఏమనుకున్నా? భయపడ్డాను తెలుసా? భార్గవ్, అది చూసి నేను భార్గవ్ ఆ! ఈడా వింత జంతువు వీడి ఇక్కడికి వచ్చాడేంటి? కూల్ వీడు నా ఫ్రెండ్ విక్రమ్. ఈడ నీ ఫ్రెండ్ ఏంటి? నేనేం చేశానండి మిమ్మల్ని? వాడు చాలా అమాయకుడు. ఇంటర్వ్యూలో కలిసిన అమ్మాయి కదండి మీరు? సర్లే, వాడి ఈ గురించి గురించి మనకెందుకులే మనకి గానీ. నీకోసం నేను బ్లాక్ లో టికెట్స్ తీసుకొచ్చాను తెలుసా? ఇప్పుడు షో టైం అవుతుంది, పద మనం వెళ్దాం ఇంకా. ఓకే. అవును, టైం అయిపోతుంది. సుపరిచితుణ్ణి రా. తెలుసా? స్మార్ట్. అరే తిక్కు కుదిరింది. ఏం జరగలేదురా, ఇక్కడ సుపరిచితుడు లాగొచ్చి మమ్మల్ని చంపేద్దామని చూసావు కదరా ఎదవా. నాకు కింద నుంచి పైదాకా దడ పుట్టేసిందిరా ఎదవా రే. తప్పైందమ్మా, నేను కదమ్మా. వాడవడ్రా సుపరిచితుడు. సుపరిచితుడా? సుపరిచితుడు వాడవడ్రా మాకు అర్థం కాకుండా. ఎప్పుడెప్పుడు వస్తున్నాడో తెలియట్లేదురా. అరే నాకు చాలా ప్రాబ్లం గా ఉందిరా. వాడొచ్చి నన్ను కంగారు పెట్టేస్తున్నాడు. దూరిపోతున్నాడు రా, నాలోకి దూరిపోతున్నాడు. ఇది ఎక్కడ తలకైనప్పురా బాబు. దూరిపోతున్నాడు రా. ఎప్పుడు నేను చేస్తాను అర్థం కావట్లేదురా. అమ్మా మీకు కూడా బాధ పెడితే నన్ను క్షమించండి అమ్మా. తప్పు మతిలేనోడా, ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని భయపెట్టకరా. వస్తారా మార్గం, వస్తానమ్మా. రేయ్, మంచి డాక్టర్ చూపించుకోరా. ఆంటీ సారీ ఆంటీ, వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. సారీ ఆంటీ, మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టాను ఆంటీ, ఏమనుకోకండి. సారీ భలే ఫ్రెండ్ దొరికాడయ్యా. ఆంటీ, ఇలాంటి ఫ్రెండ్స్ అందరు నాకు తగలాడితే నన్ను అందరూ ఎదవా అనుకుంటారు. ఏం చేస్తాం? అమ్మ బాబోయ్, తప్పట్లేదు. గుండె ఆగినంత పని అయింది. ఓకే వస్తానయ్యా. ఆంటీ, థ్యాంక్ యూ. Oh God. పిచ్చోడా? మధు, ఏంటి బావగారు? తమ్ముడు లేని ఇంట్లో ఉండాలి అనిపించట్లేదు. ఏడు ఊరు వెళ్ళాలి అనుకుంటున్నానమ్మా. బావగారు, మీరు వెళ్తే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి. అలాగేనమ్మా. ఇన్స్పెక్టర్ గారు చాలా చురుగ్గా ఉన్నారు. హంతకుణ్ణి తప్పకుండా పట్టుకుంటారు. నువ్వు హాయిగా పడుకో. గుడ్ నైట్. ఇంకెక్కడ గుడ్ నైట్లండి, అన్ని బ్యాడ్ నైట్లే, సాడ్ నైట్లే. నువ్వు బాధపడకమ్మా. వస్తాను. ఆంటీ, మీతో ఒక మాట. ఏంటి భార్గవ్? రాత్రి నిద్ర పడుతుందా ఆంటీ? ఆయన లేనప్పుడు నాకు నిద్ర ఎలా వస్తుంది? మీకు మేమున్నాం ఆంటీ. అంటే సత్తిపండు బయటికి వెళ్ళాడు కదా అని. అవును, వచ్చేస్తారు. అంటే మా మీద మీ ఉద్దేశం ఏంటి? సదుద్దేశమే. రెండో పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు? చెప్పండి ఆంటీ. అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? మీకు వయసు మీరలేదు కదా, అప్పుడే. రై, ఆయన పోయి వారం కాలేదు. అది కాదండి. మాటలెందుకు? చూడయ్యా, నాకు తమ్ముళ్ళు ఎవరూ లేరు. మిమ్మల్ని తమ్ముళ్ళలా చూశాను, అలాగే అనుకుంటున్నాను. నా భర్తతో పాటు నా తమ్ముడు కూడా పోయాడు. రేయ్, ఇలాంటి టైంలో ఆ మాటలేంట్రా? సారీ ఆంటీ, మిమ్మల్ని ఈ టైంలో చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాం. పద. సారీ ఆంటీ.
ఇన్స్పెక్టర్ గారు మీరా? ఏంటి సార్ ఇంత రాత్రిలో వచ్చారు? పెట్రోలింగ్కి వెళ్తున్నాం. ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని చెకింగ్ చేయడానికి వచ్చాం. ఇప్పటికి ఏమీ లేదు సార్. అలాంటిది ఏమన్నా ఉంటే మీకు ఫోన్ చేసి చెప్తానుగా. అలాగే, చిన్న ఆధారం దొరికినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఓకే? సార్. అలాగే అలాగే సార్, తప్పకుండా చేస్తాను. బీ కేర్ఫుల్. అలాగే సార్. అవునరా, అయినా ఈ సుపరిచితుడు గోలేంట్రా? నువ్వు రీమోగా ఎప్పుడు మారతావో, సుపరిచితుడు అప్పుడు అవుతావో ఏమీ అర్థం కాకుండా ఉందిరా. మమ్మల్ని ఎప్పుడు చంపేస్తావని భయంగా ఉంది కదరా బాబు. ఏ డాక్టర్నైనా వెళ్ళి కలవకపోయావా? అవునరా. ఒరే భార్గవ్, అపరిచితుడు సినిమా చూసిన దగ్గర నుంచి నాలో ఈ రియాక్షన్స్ ప్రారంభమయ్యాయిరా. ఎవరైనా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ బాడీలోకి ఎలా వస్తాడరా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎప్పుడెప్పుడు దూరుతున్నాడో తెలియట్లేదురా. చూడరా, ఇలా వచ్చేసి నిన్ను ఇలా కొట్టాను. పోన్లేరా, వదిలే. ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ, రేయ్ అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోయే. అవునరా, వెళ్ళరా. ఒరేయ్, నీకేమన్నా రోగం లాంటిది ఏమైనా ఉంటే గానీ మా రూమ్ కి మళ్ళీ రాకరా. రేయ్, మళ్ళీ వస్తే మనకన్నీ అంటుకుంటారా ఈ జబ్బు. రేయ్, మళ్ళీ వచ్చినాయండి. రేయ్, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలిరా. వెళ్ళిపోయాడు. రేయ్, అవన్నీ కాదు కానీ అదిగోరా సుపరిచితుడు వచ్చేసాడు. రేయ్, కూల్ రా, జాగ్రత్త నాన్న. అలాగే భార్గవ్, కూల్. అదే ఉన్నాను రా. వీడికి అప్పుడే వచ్చేటట్లు లైట్ స్క్రూ లూజ్ రా. మడతేయాలి బాగా బట్టలు మడతేయాలి, ఇస్త్రీ చేసిన బట్టలు బాగా మడతేయాలి. ఓకే, రెడ్ షర్ట్. ఓకే, ఇది మడతేద్దామా? ఓకే, మడతేయాలి. వద్దులే, బాలేదు, పక్కన పడే. ఇంకో చొక్కా అది మడతేసాం కదా. హాయ్ ప్రియా, ఏంటి ఇలా వచ్చావు? ఇవన్నీ పెళ్ళైనాకే. పెళ్లికి ముందైతే భలే మజాగా ఉంటుంది. ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. ఏయ్, ఇవన్నీ నీకెలా తెలుసు? అలా అలా తెలుస్తుంటాయి మరి. ఏయ్, అంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? అవ్వా, నాకు ఎక్స్పీరియన్సా? నువ్వు నమ్ముతున్నావా? నోట్లో వేలు పెట్టిన కొరకలేని వాడిని. కావాలండి నువ్వు పెట్టు, ఇదో పెట్టు చూడు అంటుంది. ఇదో ఇదో వేలు పెట్టి చూడు, ట్రై చే. అంత సీన్ లేదు. ఇవన్నీ సరే కానీ ముందు పెళ్లి సంగతి ఏం చేసావు? మ్యారేజ్ అంటే జాబ్ రావాలి తల్లి. జాబ్ రావాలంటే టైం పడుతుంది కదా. అంత లోపల నేను సెటిల్ అవ్వాలి, నేను మ్యారేజ్ చేసుకోవాలిగా. వెయిట్ చేయి. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా బాబు నాకు. నువ్వు ఇలాగే లేట్ చేసావనుకో వేరే ఎవరో వచ్చి నా మెల్ల తాళి కట్టేస్తాడు. అయ్యో, పొరపాటును కూడా అలాంటి మాటలనకే తల్లి. పైన తదాస్తు దేవతలు ఉంటారు, పొరపాటును ఆశీర్వదిస్తే చేస్తాం. సరే, నేను బట్టలు తుక్కోవాలి, అంట్లు తొక్కోవాలి. ఓకే, నువ్వు వెళ్తే నేను ఈ తర్వాత కలుస్తాను. ఓకేనా? ఓకే, యు క్యారీ ఆన్. బై. ఈ ఉద్యోగం చంపేస్తుందిరా బాబు. ఒరే దేవుడా, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందిరా బాబు? రే దేవుడా, నాకు పెళ్ళి ఎప్పుడు రాసి పెట్టారా బాబు? చెప్పరా నాయనా. అసలు నాకు రాసుందా లేదా? ఛే, ఇది మనసులోని మాట, నిన్ను చూశాను ఈ చోట. ఇది
నన్ను నువ్వు ప్రాణపరంగా ప్రేమించుంటే నా ప్రేమ గుర్తుని చెరిపేకు. నా ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతున్న విషయం మర్చిపో. నేను లేకపోయినా నీ ఊహలో చిరంజీవిలో ఉండిపోతాను. ఛే! ఛే! ఏంటి భార్గవ్ టెన్షన్ పడుతున్నావు? ప్రియా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు ఆంటీ. వాళ్ళు మూర్ఖులాంటి. నువ్వేం కంగారు పడుకో. వాళ్ళు వాళ్ళని మన ఇంటికి రప్పించు, వాళ్ళతో నేను మాట్లాడతాను. మీకు తెలియదంటీ, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. వాళ్ళు చాలా మొండి వాళ్ళంటీ. నీకు అవన్నీ ఎందుకయ్యా? ఒకసారి నన్ను కలిసిటట్టు చెయ్యి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. వాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదంటీ. సరే, అలాగైతే రేపు నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. సరే ఆంటీ. వస్తాను భార్గవ్. ఆంటీ ఎంతో మంచిది, నిజంగా చాలా మంచిది. నా ప్రేమ గెలవడానికి చాలా ప్రయత్నిస్తుంది. తన దయ వల్ల నా ప్రేమ నాకు దక్కితే చాలు. లేకపోతే ప్రియ లేకుండా నేను బతకలేను.
ఒరే భార్గవ్, ఎంజాయ్ చేస్తావా? చెయ్యిరా చెయ్యి. ఎన్నోళ్ళు చేస్తావో నేను చూస్తా. నీ అంతు చూస్తారా? మమ్మీ నా మాట విని మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోమ్మా. అది కాదు మమ్మీ. ఏది కాదు? ఆ భార్గవక ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు. ఆ ఉద్యోగం సద్యోగం లేని వాడు చేసుకుంటానంటే వింటమ్మా. ఈ రోజుల్లో ఆడపిల్లలు లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు. నన్ను చూడు, మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకుని ఎన్ని బాధలు అనుభవిస్తున్నారా? చెప్పిన మాట వినమ్మా, నువ్వే సుఖపడతావమ్మా. తల్లి కాదు. ప్రియా ఆంటీ, దయచేసి ఈ ఒక్కసారికి నా మాట వినండి. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. అది కాదమ్మా, ఆ భార్గవక ఉద్యోగం సద్యోగం లేదు, ఆస్తిపాస్తులు అంతకంటే లేవు. భార్గవ్ మంచి కుర్రాడు. అతను ప్రస్తుతం ఉద్యోగం లేకపోవచ్చు, కానీ ప్రియా అంటే నువ్వు చాలా ఊరుకోమ్మా, ప్రాణం. నీకేం తెలీదు. వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతారని నమ్మకం నాకు చాలా ఉందండి. కరెక్ట్, నేను అలాగే చెప్పేది అమ్మా. వినండి. అలాగే అనుకుందాం. నువ్వు చెప్పినట్టు రిస్క్ తీసుకునే పెళ్లి చేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడి దయ. భార్గవ్కు మా సపోర్ట్ చాలా ఉందండి. మీ ప్రియన్ బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకు చాలా ఉంది. నన్ను నమ్ముతానమ్మా. నమ్మండి. నా జీవితంలాగా పాడకుండా దాని జీవితం బాగుంటే చాలు. కదే 10,000 తల్లిదండ్రులకు చెప్పకుండా లేచిపోయే పిల్లలు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు మీకు చెప్పి చేసుకుంటామంటున్నారు. దయచేసి నా మాట కాదనొద్దు. వాళ్ళ కోరిక తీర్చండి. అందరూ సరేనమ్మా. హ్యాపీగా ఉండొచ్చు. సరే, నీ మాట ప్రకారమే నేను ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత ఆ భగవంతుడే చూడాలి వాళ్ళని. నా Thank you, బంగారు aunty. తల్లి. థ్యాంక్ యూ ఆంటీ. ఇంతకీ భార్గవ్ ఎక్కడా? ఐఎమ్ సో హ్యాపీ ఆంటీ. రాత్రి మాతో పడుకునే ఉన్నావు కదరా, ఇలా అయిపోయావేంట్రా? ఏంట్రా ఇంట్లో ఇలా జరుగుతుంది? అయ్యో, నాకేం అర్థం కావట్లేదురా. నోరు ముయ్యండ్రా. మీలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. బహుశా మీ ఒకటిని చంపబోయి మీ అడ్రస్ తెలియక మా తమ్ముడిని చంపుంటారు. ఇప్పుడు వీడిని చంపారు. ఇదంతా మీ వల్లే. మీరు ఇంకా ఇక్కడే ఉంటే నన్ను చంపేస్తారా? మాకేం తెలీదు. మాకు తెలీదు. మేము అమాయకులం. నిజంగా మాకు తెలీదు. ఎవరైనా అలాగే చెప్తారా? ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేయండి సార్. మీ ముగ్గురు మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా? మేము కాదు సార్. చనిపోయినప్పుడు ఇతను మీలో ఎవరితో ఉన్నాడు? రాత్రి 11 గంటల వరకు మేము అంకుల్ గురించి డిస్కస్ చేశాం సార్. అందరూ కలిసే పడుకున్నాం. రాత్రి తెలియదు సార్ మాకు. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో పొద్దున్న ఇచ్చేటప్పటికి ఇలా మాకు అయిపోయింది. అసలు తెలియదు సార్. దీని గురించి మాకేం తెలియదు సార్. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పటికైనా వాళ్ళని బయటికి పంపించండి సార్. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో. నో, కేసు కోసమైనా వాళ్ళ కొంతకాలం ఇక్కడే ఉండనియండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మాకు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. మాకు అస్సలు తెలియదు సార్. మేమేమని చెప్తాం? మీరు మా ప్రాణాలు తీయకుండా ఉంటే చాలరా. ఇతనికి పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, ఈసారి హంతకుడిని ఎలాగైనా సరే వలేసి పట్టుకుంటాం. మ్మ్. నువ్వేనా రషీద్ సులేమాన్ అంటే? నేనే రషీద్. చనిపోయిన రవికుమార్ కంపెనీలో ఉద్యోగం చేశావంటగా, ఆ తర్వాత అతని మీద కక్ష పెంచుకున్నావంట. ఈ హత్యకి నీకు... సార్, ఆ రవి గారి దగ్గర నేను ఉద్యోగం చేసిన మాట నిజం. తర్వాత ఆయన నన్ను ఉద్యోగం నుంచి తీసేసిన మాట కూడా నిజమే. నేను ఆయనపై పగబట్టిన మాట కూడా వాస్తవమే. రవి గారిని చంపిస్తానని బెదిరించిన మాట నిజమే. కానీ నేను ఈ పని చేయకుండానే ఆయనకి ఇలా జరిగిందని తెలిసింది. హంతకుడెవరో నాకు మాత్రం అంతు చిక్కడం లేదు. తర్వాత నేను వేరే ఉద్యోగంలో సెటిల్ అయి హ్యాపీగా ఉన్నాను సార్.
ఈ హత్యతో నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను చెప్పే మాట నిజం సార్, నన్ను నమ్మండి. నేను ఆవేశంగా అన్నాను, కానీ ఆలోచిస్తే తప్పంత నాది అని అర్థమై సైలెంట్ అయ్యాను సార్. కానీ ఈలోపు ఇంత ఘోరం జరిగింది. ఏంటి కహానీలు చెప్తున్నావా? మీరు నన్ను శిక్షించి తీసుకెళ్లారంటే నా జీవితం నాశనం అవుతుంది సార్. సార్, రవి గారు నాకు యజమాని సార్. సార్, మీరే ఎలాగైనా మాకు చెప్పకుండా దోషం ఉరికం ఓకే. సార్, మాకు చెప్పకుండా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. మేము పిలిచినప్పుడల్లా పోలీస్ స్టేషన్కి రావాలి. అలాగే సార్. ప్రస్తుతం నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు? సిగ్మా కెమికల్స్ సార్. అక్కడ ఏం పనిచేస్తున్నావు? మేనేజర్గా చేస్తున్నాను సార్. నీ నెంబరు, నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ నెంబరు స్టేషన్లో ఇచ్చేళ్ళు. మేం కబురు పెట్టినప్పుడల్లా స్టేషన్కి వచ్చి వెళ్ళాలి. ఓకే? ఓకే సార్. కలికాలం అంటే ఇదేనేమో, లేకపోతే అంత మంచి మనిషిని చంపటం ఏంటి? ఈ హత్యలన్నీ ఎవరు చేసుంటారు? అసలు ఎందుకు చేసుంటారు? అంతు పట్టకున్నా ఉందే. నువ్వా? మీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది సార్. ఎంత మిస్టేక్ ఉంది? అవును సార్. ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటావు? చెప్పలేం సార్. రాత్రి పడుకునేటప్పుడు ఏమైనా చప్పులు వినిపించాయా? వినిపించలేదు సార్. వాడు ఏ ఉద్దేశంతో ఈ హత్యలు చేస్తున్నాడో అర్థం కావటం లేదు. అవును సార్. వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని పట్టుకొని తీరుతాను. ఒకవేళ వాడిని పట్టుకోలేకపోతే నా పేరు మార్చుకుంటాను. సార్, నిన్న మీరు అడిగాక జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకడి మీద అనుమానం వచ్చింది సార్. వాడు పై రూమ్కి వస్తుంటాడు సార్. వాడి పేరు విక్రమ్ సార్. ఎక్కడుంటాడు? వాడు పై రూమ్ లో వాళ్ళని అడిగితే చెప్తారు సార్. షూర్? షూర్ సార్. కానిస్టేబుల్స్ నో. మీ ఫ్రెండ్ విక్రమ్ ఎక్కడున్నాడో తెలుసా? తెలియదు సార్. వాడు ఎక్కడుంటాడు? ఎందుకు సార్? ఉప్పల్లోనా? వాడి ఉండే అడ్రస్ తీసుకెళ్తారా? అదిగా సార్. వాడిని ఇంటరాగ్రేట్ చేయాలి. వాడే హత్య చేశాడని డౌట్గా ఉంది. తీసుకెళ్తారా లేదా? సార్, కానీ వాడి అడ్రస్ కరెక్ట్గా చెప్పకపోతే మిమ్మల్ని బొక్కలో తోస్తాను. సార్ ఓకే సార్, మీరు తీసుకెళ్తారు సార్. పదండి సార్, చూపిస్తాను సార్. రై సార్, నేను ఎంతో మందిని ఇంటరాగ్రేట్ చేశాను. నాకెవరి మీద అనుమానం కలలేదు. నీ మీదే అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా నువ్వే హత్య చేసింటావు. సార్ చెప్పు, నిజం చెప్పు. చెప్తావా లేదా? నాకేం తెలియదు సార్. ఖచ్చితంగా నువ్వే హత్య చేసింటావు. నీ అంతు చూస్తాను రా. సార్ చెప్పు. సార్ చెప్పురా. నేను కాదు చెప్పురా. నీ అబ్బరే హత్య చేసింది వాడు కాదంటే వినిపించుకోలేదా? రాయ్ నాకేం తెలుసు? రాయ్ వాడు కాదంటే వినవేంట్రా? రాయ్ రాయ్ నాకేం తెలుసు? రాయ్ వాడు కాదు చెప్తుంటే చెప్తుంటే వినిపించుకోవాలి. హాయ్ ఐఎమ్ రేమో. రేమో బాయ్. రేమో హౌ ఆర్ యు? హాయ్ బాబు మోహన్ చూశాను, బ్రహ్మానందాన్ని చూశాను, కానీ నీలాంటి నటుని చూడదురా బాబు. ఎస్ఐ గారు, ఈ పిచ్చాడు ఆ హత్యలు చేసిండు.
ఆంటీ ఏంటి భార్గవ్? నాకు విషయం అర్థం కావట్లేదు ఆంటీ. ఏ విషయం? అసలు ఈ హత్యలన్నీ ఎలా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు ఆంటీ. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అసలు అర్థం అవట్లేదు ఆంటీ. పిచ్చెక్కుతుంది. మొన్నటికి మొన్న అంకుల్ హత్య చేయబడ్డారు, నిన్న మా ఫ్రెండ్. ఎందుకు చేస్తున్నారు అసలు అర్థం అవట్లేదు ఆంటీ. ఆఖరికి నేను ఒక్కడినే. వద్దు, అలా మాట్లాడద్దు. అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో ఏం అర్థం అవట్లేదు ఆంటీ. నాకు పిచ్చెక్కుతుంది. నాకు కూడా బాధగానే ఉంది. అది ఈ హంతకుడు కనుక నా చేతికి చిక్కితే వాణ్ణి ఎక్కడైనా సజీవంగా పాతి పెట్టేస్తాను. వాణ్ణి చంపి మన వాళ్ళకి ఆత్మశాంతి కలిగేలా చేస్తాను. కానీ వాడెవడు? వాడికెందుకు ఇలా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు? రిలాక్స్ భార్గవ్, నువ్వేం బాధపడకు. దేవుడు అనేవాడుంటే తప్పకుండా శిక్షిస్తాడు. అవునా ఆంటీ? సరే, మీరు రిలాక్స్ అవ్వండి ఆంటీ, నేను వెళ్తాను. ఓకే. ఏంటండి ఇదంతా? నువ్వా? ఎస్, నేనంటే నేనే. అంటే నీ తమ్ముడు చంపింది నువ్వా? ఛీ! నీచుడా! వాడొక తమ్ముడు, నువ్వొక మరదలివి. చిచి, నీ మీద కామంతో కన్న తండ్రి అవసాన దశలో ఉన్నా కూడా రాని దుర్మార్గుడు వాడు. వాణ్ణి వలలో వేసుకున్న ఉంపుడు గత్తెవు నువ్వు. నిన్ను చూడగానే ఒక్కసారైనా కసితీరా అనుభవించాలి, ఈ ఆస్తిని మొత్తం కాజేయాలి అనుకున్నాను. రవిగాణ్ణి చంపాను, మన లైన్ క్లియర్ చేశాను. పోలీసులకు అనుమానం రాకుండా క్లియర్ చేసేశాను. అయితే 1 and 2 నన్ను అనుమానించారు. ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళను కూడా లేపేశాను. ఇంతకాలం వారికి నువ్వెక్కడ దగ్గరై శారీరకంగా కలిసిపోతావో అని ఎన్నో పీడకలను కన్నాను. నేను కన్న మధుర స్వప్నం ఏంటో తెలుసా? నిన్ను అనుభవించటం. నేటితో నా మధుర స్వప్నం నెరవేరబోతుంది. నా ప్రాణం పోయినా జరగదు. నా చేతికి చిక్కిన దాన్ని నేను అంత తేలిగ్గా వదలను మధు. పాపాత్ముడా, తమ్ముడు భార్యపై కన్నేసి వావి వరుసలు లేకుండా మాట్లాడుతున్నావు. జంతువులకు వావి వరుసలున్నాయా? లేవు కదా. మనము ఒక విధంగా జంతువులమే. మరి మనకెందుకుండాలి వావి వరుసలు? నువ్వు ఆడదానివి, నేను మగాణ్ణి. నా మీద డౌట్ ఉంటే అడుగు, ఇప్పుడే తేల్చేస్తా. చిచి, వినటానికి కూడా కంపరంగా ఉంది. నీ దగ్గర అందం ఉంది, నా దగ్గర మగసిరి ఉంది. నువ్వు చెప్పినట్టు వింటే స్వర్గం చూపిస్తా. కొంత క్యాష్ కొడితే కేసు క్లోజ్ అవుతుంది. ఎలాగో ఆస్తి నీ పేరే ఉంది కాబట్టి హాయిగా అనుభవిద్దాం. ఏమంటావు? ఇన్నాళ్ళు హత్య చేసి నువ్వా? చంపేస్తాను నిన్ను. భార్గవ్,
జాగ్రత్త. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి మధుర తన మాన సంరక్షణార్థం తన భర్త రవిని చంపిన హంతకుడు కోర్టువారు విశ్వసిస్తూ నిందితురాలు మధురను నిర్దోషిగా విడుదల చేయడమైనది. అక్క మీ దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. పర్వాలేదు భార్గవ్, నీకోసం ఆ మాత్రం చేయలేనా? నువ్వు నా తమ్ముడివి. మీ కొత్త దంపతులు మా ఇంట్లోనే ఉండాలి. అక్క ఈ సంతోష సమయంలో బావగారు కూడా ఇక్కడ ఉంటే ఎంత ఆనందించేవారు. కానీ మీరేం బాధపడకండి అక్క, మీకు మేమున్నాం. బావగారు ఎక్కడో లేదు, మీ కడుపున బిడ్డగా పుడతాడు. భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడు. మీరు మా ఇంట్లో సెటిల్ అయిపోండి భార్గవ్, ఏమంటారు? మరి అద్దో అదేం అక్కర్లేదు. వెరీ హ్యాపీ భార్గవ్. అలాగే మనకు ఒక మంచి ఆంటీ కూడా దొరికింది.